మటన్ కట్లెట్ తయారు చేసి చూపిస్తానండి. మటన్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ కీమా 250 గ్రాములు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ కమ్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కోడిగుడ్డు 1. సో కావాల్సిన పదార్థాలు అన్నీ అయితే చూసేసాం కదా. సో మటన్ కట్లెట్స్ రెడీ చేసుకుందామా? సో షెఫ్ స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. సో ఈ మటన్ కట్లెట్ కోసమని నేను ముందుగా బంగాళదుంపల్ని యాక్చువల్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. సో అలాగే మటన్ కీమా మన కోసం రెడీగా ఉంది. సో వీటితో మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం ముందుగా స్టవ్ వెలిగించండి. నేను ప్యాన్ తీసుకుంటా. ప్యాన్ పెట్టుకుందాం. సో మనం నూనె వేసుకుంటామండి. ప్యాన్ వేడెక్కింది. నూనె వేడెక్కింది కదా, దీంట్లో మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయి కదా. సో ఈ వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటాం. దీంట్లో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం మటన్ కీమా, ఈ మటన్ కీమాని ఫస్ట్ మటన్ వేస్తున్నాం. మటన్ కీమాని వేసేస్తాం. దీంట్లో మటన్ కీమా వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా వేగుతుంది కదా, దీంట్లో మనం ఏం చేద్దాం అంటే కొద్దిగా ఉప్పు అనేది వేద్దామండి. సో ఇంకొంచెం త్వరగా కుక్ అవుతుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా మనం ఇప్పుడే వేసేస్తాం. సో ఉప్పు వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఈ కట్లెట్లో బంగాళదుంపల ముక్క వేయడం వల్ల అంటే మనకి కంప్లీట్ ప్రాపర్ బైండింగ్ కూడా వస్తుందండి. సో అందుకోసమని మనం ఈ బంగాళదుంప ముక్కలు వేస్తున్నాం. సో మటన్తో పాటు ఈ బంగాళదుంపలు కూడా వేసేస్తాం. సో దీన్ని ఏం చేద్దామంటే ఒక 10 నిమిషాల పాటు ఇలా చక్కగా ఉడకనిద్దామండి. సో దాని తర్వాత మళ్ళీ మనం మసాలాలు ఏం వేసుకుందాం. సో మూత పెడదామండి. దీనికి 10 నిమిషాలు దీన్ని మనం ఉడకనిద్దామండి. సో వెయిట్ చేసేసాం కదా. సో మరి మటన్ కుక్ అయిందో లేదో షెఫ్ని అడిగేద్దామా? షెఫ్ ఒకసారి చూద్దామా? మరి చూద్దామండి. ముక్కింది. సో ఈ మటన్ అలాగే బంగాళదుంప ముక్కలు రెండు ఇలా ఉడుకుతున్నాయి కదండి. సో ఇంకా మనం ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే మసాలాలను కూడా దీంట్లో వేసుకుందామండి. సో కంప్లీట్గా మసాలాలతో పాటు మరి కొద్దిసేపు ఉడికితే మనకి పర్ఫెక్ట్గా ఈ మటన్ అనేది ఉడుకుతుంది. సో మసాలాల్లో దీంట్లో మనం ఏం చేద్దామంటే ముందుగా మనం పసుపు వేసుకుందామండి. సో పసుపు, దీనిలో పచ్చిమిరపకాయలు వేసాం, అయినప్పటికీ కారం అనేది పడుతుంది. సో కారం కూడా వేస్తున్నాను. అలాగే జీలకర్ర పొడి, ఆల్మోస్ట్ మనం వాడే స్పైసెస్ అన్నమాట, రెగ్యులర్ ఇండియన్ స్పైసెస్ అన్నీ ఉంటాయండి. అలాగే ధనియాల పొడి వేసుకున్నాం. వీటితో పాటు గరం మసాలా పొడి, ఈ గరం మసాలా పొడితో ఇంకా కూడా మంచి సువాసన వస్తుంది. సో గరం మసాలా పొడి కూడా వేసాం. సో వీటన్నిటిని మనం ఉప్పు అయితే ఆల్రెడీ మనం వేస్తాం. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, సో మనకి వాటర్ కూడా కంప్లీట్గా ఇంకిపోయిందండి దీంట్లో. సో ఇంకా కొంచెం సేపు మరో 5 నిమిషాలు ఇలా చక్కగా వేగనిస్తే కంప్లీట్గా మాయిశ్చర్ అనేది పోయి మనకి కట్లెట్ చేయడానికి అనుగుణంగా మిక్చర్ అనేది రెడీ అవుతుంది. సో ఈ విధంగా ఇలా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. దీంట్లో మనం ఇంకా ఫ్లేవర్ ఇంకా పెంచడం కోసమని కొత్తిమీరని కూడా అలా వేసుకుందామండి. సో కొత్తిమీర కూడా చల్లి మరోసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం చల్లార్చాలా మనం ఇది, లేకపోతే మిక్సీ చేయాలి కదా. దీన్ని మనం మిక్సీ చేయాలంటే డెఫినెట్గా చల్లగా చేసుకుని మిక్సీ చేయాలి. సో కాసేపు కుక్ చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ చేసుకోండి. ఎగ్జాక్ట్గా అండి. సో మిగతా ప్రాసెస్ కోసం కాస్త ఈ ప్రిపరేషన్ అంతా చల్లార్చాలి. వెయిట్ చేద్దాం. సో ఈ విధంగా ఇలా మెత్తగా మనం పేస్ట్లా చేసుకున్నాం కదండి. ఇది కట్లెట్ మిక్చరు. సో ఈ మిక్చర్ని మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకుందామండి. మనకి ఈ కట్లెట్ చేయడం కోసం క్రంబింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రంబింగ్ మిక్చర్ కూడా రెడీ చేసుకోవాలి. సో కట్లెట్
మిక్సర్ని బౌల్లో తీసుకుందాం. చక్కగా కన్సిస్టెన్సీ వస్తేనే మనం కట్లెట్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఇలా మన వాటర్ ఉంటే ఇలా రాదండి. సో వాటర్ లేకుండా చూసుకోవాలి కుక్ చేసినప్పుడు కంపల్సరీ. సో ఈ విధంగా చేసుకున్నాం కదా. అలాగే దీనికి క్రంబింగ్ చేయడం కోసం ఏం చేద్దామంటే మనం వేరే గిన్నెలో ఎగ్ తీసుకుందాం అండి. ఎగ్ని కొద్దిగా బీట్ చేద్దాం. ఓకే. అలాగే దీంట్లోనే మనం ఏం చేద్దామంటే కొద్దిగా మైదా కూడా యాడ్ చేసుకుంటాం. సో ఇది పర్ఫెక్ట్గా మనకి కోటింగ్ కూడా అవుతుంది అనమాట దీంతో. సో ఈ మైదాని కూడా నేను ఈ ఎగ్లోనే యాడ్ చేశాను. మరోసారి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా లంప్స్ లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకున్నాం. సో దాంట్లో మనకి కట్లెట్ అంటే మటన్లో మనం సీజనింగ్ అంతా వేసాం కాబట్టి దీంట్లో ఇంకా సీజనింగ్ అయితే వేయాల్సిన పని లేదు. సో ఎగ్ అండ్ మైదా ఈ మిక్చర్ రెడీ అయింది. అలాగే వేరే గిన్నెలో బ్రెడ్ క్రమ్ కూడా తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం మటన్ కట్లెట్స్ని మనం తయారు చేసుకుందామండి. సో చిన్నగా ఒక చిన్న లైక్ స్మాల్ పామ్ సైజ్ లాగా పామ్ సైజ్ తీసుకొని సో కట్లెట్ షేప్లో తయారు చేసుకోవాలి. తర్వాత ఒకేసారి మనం దీనికి క్రంబింగ్ చేద్దామండి. సో ఈ విధంగా మనం ఇలా కట్లెట్స్ అన్ని చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు క్రంబింగ్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి కొంచెం షాలో ఫ్రైలా చేస్తాం కాబట్టి నూనె వేసుకుంటాం. సో ఈ నూనె మరిగేలోగా వేడెక్కేలోగా మనం కట్లెట్స్ని క్రమ్ చేసుకోవచ్చు. కోడిగుడ్డు అలాగే మైదా. సో దీనిలో ఒకసారి డిప్ చేసి సో వీటిని మనం బ్రెడ్ క్రమ్లో అద్దాలండి. ఓకే. సో ఈ విధంగా బ్రెడ్ క్రమ్లో అద్ది పక్కన పెట్టుకుందాం. సో ఒకేసారి మనం నూనె వేడెక్కాక ఫ్రై చేసుకుందాం. నూనె కూడా చక్కగా వేడెక్కిపోయింది. సో ఇంకా మనం దీన్ని వేసుకోవచ్చండి. నూనె కూడా వేడెక్కింది కాబట్టి. అండ్ మటన్ కీమా మనకి పర్ఫెక్ట్గా ముందే ఉడికించేసాం కాబట్టి సో ఎటువంటి టెన్షన్ కుక్ అవ్వదేమో అనుకుంటాము, బట్ ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా జస్ట్ అలా షాలో ఫ్రై చేసి ఆ ఫ్రై ఫ్లేవర్ వస్తే చాలు మనకి సరిపోతుందండి. ఓకే. సో ఈ విధంగా మనం వీటిని ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి, వేయించుకోవాలి. ఓకే. సో కట్లెట్ని చక్కగా రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాము. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇంకా నెక్స్ట్ అయితే సర్వ్ చేసుకోవడం అండి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేసాయండి. పర్ఫెక్ట్గా అయితే మనకి కట్లెట్స్ అనేవి కాలిపోయాయి. కట్లెట్స్ని మనం టమాటో కెచప్తో కావాలంటే మింట్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో మీకోసం నేను టమాటో కెచప్ ఆల్రెడీ తీసుకున్నాను. సో వేడిగా మటన్ కట్లెట్స్ అయితే మీకోసం రెడీ అయిపోయినాయండి. ప్లీజ్ ఎంజాయ్. వావ్. సో చూసారు కదా, చక్కగా బ్రౌనిష్ కలర్లో క్రంచీగా ఉన్నాయి అండ్ లోపల అయితే సాఫ్ట్గా ఉంటాయి. మటన్ ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి బ్యూటిఫుల్గా అండ్ టేస్టీగా వచ్చినట్టున్నాయి. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసేయండి. మటన్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా 250 గ్రాములు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ క్రమ్స్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కోడిగుడ్లు 1. మటన్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మటన్ కీమా వేసి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ కీమా ఉడికాక పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి మరోసారి కలిపి స్టవ్ ఆపి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని
మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు వేసి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న కోడిగుడ్డులో మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మటన్ కీమా మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్గా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. చేసుకున్న కట్లెట్స్ను ఎగ్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని వేడైన నూనెలో వేసుకోవాలి. కట్లెట్స్ను చక్కగా రెండు వైపులా తిప్పుకుంటూ వేయించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రంచీ అండ్ టేస్టీ మటన్ కట్లెట్స్ రెడీ.